చామాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయనగా నేను గ్రామ సర్పంచ్గా బీజేపీ మద్దతు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. ఏమనగా వాకిటి లింగారెడ్డి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అలాగే ఈ ఊరు తిరుగుతుంటే కొంచెం చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు నా ముందుకు పెట్టడం జరిగింది. దానికోసం నేను ఎల్లవెల్లలా కృషి చేసి ఒకటి బావి ఉన్నది, ఆ బావి దురద, బావిలో వాటర్ బాగుంటలేదు. ఆ వాటర్ గురించి ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఊర్లో ఉన్న ఎల్లంల సంజీవ్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు ప్రోద్బలంతో ముందుకు తీసుకెళ్తానని, అలాగే మన ఊర్లో మండల అధ్యక్షుడు ఉన్నాడు గంగాపురం మల్లేష్ గారు, వారి ఆధ్వర్యంలో మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఐలయ్య గారి సహకారంతో ఊరిని డెవలప్ చేసుకుని అభివృద్ధి పదంలో ముందు మండలంలో మండలంలో ఉండి ఉత్తమ గ్రామ పంచాయతీగా కోరుతున్నాను. అలాగే నన్ను ప్రజలు ఆశీర్వదించగలరని, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. గుర్తు క్రమ సంఖ్య 2 వాకిటి లింగారెడ్డి, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. చామాపూర్ గ్రామ సర్పంచ్గా బీజేపీ మద్దతుతోటి చేస్తున్నటువంటి వాకిటి లింగారెడ్డి గారికి కత్తెర గుర్తుపైన ఓటు వేసి చామాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని, వీరికి ఎప్పుడు వాకిటి లింగారెడ్డికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని గ్రామ ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మిగతా సమస్యలపైన కూడా మేము అన్నింటిలో పాలు పంచుకొని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామ అభివృద్ధికై తోడ్పాట్లు అందిస్తామని, ఎల్లవెళ్ళ కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మన చామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ స్థానిక ఎమ్మెల్యే గారితో చర్చించి సమస్యలను పరిష్కార దిశగా వెళ్తామని, అత్యధిక కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వాకిటి లింగారెడ్డి గారిని గెలిపించవలసిందిగా చామాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 2 కత్తెర గుర్తు వాకిటి లింగారెడ్డి గారికి ఓటు వేసి గెలిపించరు కానీ చామాపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.